నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా నేతి బొబ్బట్లని ఇలా చేయండి. ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి. దీనికోసం ముందుగా 2 కప్పులు శనగపప్పుని 4 కప్పులు నీళ్ళు పోసి నానబెట్టుకోండి. అలాగే 3 కప్పుల వరకు మైదా వేసుకొని కొంచెం సూజీ రవ్వ, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసి మూత పెట్టుకొని 1 గంట నానబెట్టుకోండి. గంట నానబెట్టిన తర్వాత పచ్చెనగపప్పు వాటర్తో పాటు కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగ స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కొంచెం ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పప్పుని పప్పు గుత్తో మెదుపుకొని అలాగే 2 కప్పుల బెల్లం వేసుకొని ఇదంతా కొంచెం మెల్ట్ అయ్యాక ఇలాచి కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. ఇదంతా చల్లారేలోపు ముందుగా కలుపుకున్న ఈ పిండిని ఇలా ఉండలా చేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ పూర్ణాన్ని కూడా ఇలా ఉండలా చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాక్ కానీ తీసుకొని ఇలాగ బొబ్బట్లులాగా ఈ పిండిని పెట్టి అలాగే అందులో పూర్ణం పెట్టి బొబ్బట్టు చేసుకొని వేడిగా ఉన్న పెనం మీద వేసి నెయ్యి వేసుకుంటూ అటు ఇటు ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ బొబ్బట్లు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.